హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అన్ని కూరగాయల కల్లా రాజుగా పరిగణించే వంకాయ కర్రీ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా కొన్ని వాటర్ తీసుకొని అందులో ఉప్పు మరియు ఆనియన్, కరివేపాకుని కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఒక కడాయిలోకి కొంచెం పల్లీలని వేయించుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, మెంతులని వేసుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలను వేసుకోవాలి. కొన్ని మిర్చిని యాడ్ చేసుకోవాలండి. మిర్చి తినలేని వాళ్ళు కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత ఇదే మిర్చిలోకి కొంచెం పసుపును యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మన రాజుగా పరిగణించే వంకాయని తీసి కర్రీలాగా ఇప్పుడు వేసుకోవాలండి. అందులోకి కొంచెం ఉప్పును యాడ్ చేసుకోవాలి. తర్వాత టమాటాని యాడ్ చేసుకోవాలండి. టమాటా యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోవద్దండి. ఒక 2 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత కలుపుకోవాలి. దాని తర్వాత వేయించి పెట్టుకున్న పల్లీలని ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఈ లాస్ట్లో ఈ పల్లీల టేస్ట్ అయితే ఉంటుందండి. వావ్! వంకాయ కర్రీలో చాలా బెస్ట్ అది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు లాస్ట్లో ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీరని వేసిన తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా ఒక 2 to 3 మినిట్స్ ఉంచాలండి. దాని తర్వాత వంకాయ కర్రీని చూడండి. అంతే, వంకాయ కర్రీ ఇప్పుడు రెడీ అయిపోయిందండి. మన రాజు ఒక్కసారి ఈ కర్రీని ట్రై చేసి చూడండి. వావ్! ఎంత బాగుందో